ప్రకృతి సేంద్రియ విధానంలో పంటల సాగు, సహజ ఆహార ఉత్పత్తి, పంటల ప్రాసెసింగ్, మార్కెటింగ్పై సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే రైతు నేస్తం ఫౌండేషన్ సంకల్పం. ఇందులో భాగంగా అన్ని అంశాలపై సమగ్ర వివరాలు తెలిపేందుకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో 2026 ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు ఫలవంతంగా సాగాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవసాయ శిక్షణా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులను సేద్య నిపుణులుగా మార్చారు. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. వివిధ రకాల పంటల సాగు, ప్రకృతి సేంద్రియ విధానాలు, పంటల ప్రాసెసింగ్, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, యంత్ర పరికరాలు వినియోగంపై సమగ్ర వివరాలను రైతులు తెలుసుకున్నారు. ఏప్రిల్ 12న మొదటి రోజు గోపూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో పూర్తి స్థాయిలో చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. ఎందుకంటే మీకు ఈ 3 రోజులు కూడా ఈ పంటలన్నిటి మీద చెప్తారు. అసలు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలా వద్దా, అసలు ఎందుకంటే ఈ కషాయాలు తయారు చేయాలి, ఆర్గానిక్ పద్ధతిలో మనం ఘనజీవం తయారు చేయడం కానీ, జీవామృతం తయారు చేయడం కానీ, లేదంటే కషాయాలు తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా తయారు చేయడం ఎలా అనేది చెప్తారు. కాకపోతే ఇవన్నీ చేసే క్రమంలో ఈ 3 రోజులు కూడా అంటే మీరు ఇంత ఇని మళ్ళీ చెయ్యాలంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది చెయ్యాలా వద్దా అనేది ఆలోచన వస్తుంది. ఆ 3 రోజులు కూడా మీకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. మనం ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఏం సమస్యలు ఉంటాయి, మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది అర్థమైంది పూర్తిగా. అందువల్ల మీకు ఈ 3 రోజుల్లో సంవత్సరం నాలెడ్జ్ అయితే పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. అసలు ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. మన దగ్గర సాయిల్ టెస్ట్ కిట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మేలోనే కాబట్టి సాయిల్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మట్టి కనుక తీసుకొస్తే మనం సాయిల్ టెస్ట్ కూడా ఫ్రీగా మనం చేసి పంపిస్తాం. మీకు పీడిఎఫ్లో వాట్సాప్లో పంపిస్తాం. అది ఉచితంగానే మీకు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి పంపిస్తాం. అందువల్ల సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో కానీ ఏ వ్యవసాయం చేయాలి సరే ముందు సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, ఎంత ఎరువు వేసుకోవాలి అనేది ఒక అవగాహన వస్తుంది అనమాట. అందువల్ల మొట్టమొదటిసారిగా సాయిల్ టెస్ట్ చేయించుకొని ఎక్కడైనా సరే సాయిల్ టెస్ట్ చేసుకొని దిగాలి. మీరు 1/2 ఎకరం వేసినా 6 ఎకరం వేసినా ఆ భూమి యొక్క శక్తిని చూల్చుకొని దానికి తగ్గట్టుగా మనం ఎరువులు ఇవ్వాలి. నేలలు రకాలు, నేలల్లో సేంద్రియ కర్బనం పెంపుపై వ్యవసాయ శాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె రామచంద్రం సమగ్ర వివరాలు తెలియజేశారు. నీళ్లు పట్టుకొని ఉంచేటువంటి స్తోమత ఎక్కువగా ఉంటుందన్నమాట నల్లరేగడి నేలలు. అందుకనే దీంట్లో కమర్షియల్ పంటలన్నీ కూడా నల్లరేగడి, ఈవెన్ ధనియాలు, కుసుమలు అంటే రబీ పంటలన్నీ ఆల్మోస్ట్ రబీ పంటలన్నీ అక్టోబర్ నవంబర్లో వేసేది. కొమ్ము శనగలు ఇవన్నీ కూడా నల్లరేగడి నేలలలో ఎక్కువగా వేస్తారు. ఎర్ర నేలలు ఇది భూసారం కొంచెం తక్కువగా ఉంటుంది, నీళ్లు ఇంకేటువంటి గుణము చాలా తొందరగా ఉంటుంది, నీటిని పట్టి ఉంచేటువంటి గుణము తగ్గుతుంది. కానీ డ్రైనేజ్ అంటే నీళ్లు ఆగే గుణం ఉండదు కాబట్టి అన్ని రకాల పంటలకు చాలా అనుకూలం. ప్రత్యక్ష పద్ధతిలో భూసార పరీక్షల నిర్వహణను వివరించారు. సో నేలలలో పిహెచ్ అండ్ ఓసి ప్రధానంగా మన ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్లకు ఇవి 2 మీరు పరీక్ష చేయించుకోవాలంటే ఇప్పుడు నేలను 9 అంగుళాలు మనము ఆరోగ్యకరమైనటువంటి మట్టి ఉంటుంది అంటున్నాం. ఈ మట్టిని ఎలా పరీక్ష చేయాలి అంటే వి షేపు ఇలా గుంత తీయాలి మన పొలంలో. ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 రిప్రజెంటేటివ్ శాంపుల్స్ అంటే ఈ శాంపులు, ఈ శాంపులు, ఇది 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 ఈ 5 యొక్క శాంపుల్స్ తీసి ఆ మట్టిని కలిపి ఫస్ట్ వి షేప్లో గుంత తీసి మట్టిని ఇక్కడ నుంచి తీయాలి. ఈ మధ్యలో మట్టి అంతా పక్కకు పోతుంది. ఇలా తీసిన మట్టి ఇంత సేకరించి ఇక్కడ మట్టి కుప్ప అంటే 1, 2, 3, 4, 5 ఒక 4 కిలోల మట్టి సేకరించారు. ఇక్కడ పోయండి, పోసి దాన్ని క్వార్టరింగ్ చేయండి. క్వార్టరింగ్ అంటే ఇట్లా 4 భాగాలు చేయితోటి
ఈ భాగము తీసేయండి, ఈ భాగం కలపండి. మళ్ళీ ఈ భాగం కలిపిన తర్వాత 2 భాగాలను మళ్ళీ 4 భాగాలు చేసి ఈ భాగం తీసేసి ఈ భాగాన్ని కలపండి. అంటే ఆఖరికి మట్టి ఎంత మిగిలాలంటే 1/2 కిలో మట్టి. ఈ 1/2 కిలో మట్టిని మనము మన పేరు, మన సర్వే నంబరు అది రాసేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఈసీ అండ్ పిహెచ్ అండ్ ఆర్గానిక్ కార్బను ఎంత ఫాస్ఫరస్ తక్కువ ఉందా, నైట్రోజన్ తక్కువ ఉందా, పొటాష్ తక్కువ ఉందా, జింక్ తక్కువ ఉందా అనేది మనకు ఈ సాయిల్ శాంప్లింగ్ మెథడ్ వల్ల మన భూమి యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంలో అంతర పంటల సాగుపై సమగ్ర అంశాలను తెలియజేశారు. అంతర పంటలు వరిలో వేయడం కుదురుతుందా? కుదరది. కానీ మనము అన్ని రకాలైనటువంటి పంటలు వేయాలంటే ఈ వరి పొలం యొక్క గట్లు 5 అడుగులు మనం వెడల్పు చేసుకోగలిగితే ఇది మొత్తము 20 సెంట్లు ఉంటుందండి. ఈ 5 అడుగుల వెడల్పు నుంచి గట్టు చేస్తే ఇది 80 సెంట్లు ఉంటుంది. ఈ 80 సెంట్లలో వరేస్తావు. ఈ 20 సెంట్లలో ఈ వెడల్పు గట్టు చేసి పండ్ల మొక్కలు పెడతావు. ఇక్కడ పెట్టాలి ఈ బార్డర్లో. ఈ మూలకో మ్యాంగో, ఈ మూలకో మ్యాంగో పెట్టినా కూడా పర్వాలేదు. దీని తర్వాత ఇక్కడ తీగ జాతి కూరగాయలు వేయాలి. తర్వాత ఇదంతా కూడా దుంప జాతి ఆకుకూరలు ఇవి పెట్టండి, చల్లండి, మొత్తం చల్లండి. ఇదంతా అక్కడక్కడ ఇదంతా వంగ, మిరప, టమాటా, గోర్చిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇట్లా ఏ కూరగాయలైనా సరే ఇవన్నీ పెట్టండి. అంటే దాదాపుగా ఒక 5 రకాల జాతులు వచ్చేసినాయి దీంట్లో. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరల సాగు గురించి సేద్య నిపుణులు నందివెలుగు రామకృష్ణ తెలియజేశారు. లాస్ట్ వీక్ ఉన్నాం మనం. అయితే ఈ 40 రోజులు మనం ఏం చేయాలి? ఈ 40 రోజులు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ విత్తనాలు పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలో మొత్తం మనం పొలం మీదకి వెళ్ళి చేసే కన్నా కూడా మన ఒక వైట్ పేపర్ మీద ఈ పొలంలో ఈ విత్తనాలు మనం వేసుకోవాలి. ఖచ్చితంగా మనం 5 నుంచి 10 రకాల పంటలు మనం పండించవచ్చు. ఈ పంటలు మనం ఎంతెంత పొలంలో వేసుకోవాలి అనేది మనం ఒక ప్లాన్ గీసుకోవాలి. ఈ ప్లాన్ గీసుకున్నాక రెండోది ఏంటంటే వాటిని మనం విత్తనాలు సేకరించుకోవాలి. ఇంకోటి కషాయాలు మనం తయారు చేసుకోవాలి. ఇంకా వీటికి పురుగులకి వీటికి అవసరమైన స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి. ఇట్లా వీటన్నిటితో పాటు మనకి జీవ శిలీంధ్రాలు, జీవన ఎరువులు కూడా మనం సేకరించుకొని వాటిని మనం పెంచుకొని రాబోయే మనం మొక్కల దగ్గర వేసినట్టయితే వాటి యొక్క పెరుగుదల బాగుంటుంది, తెగుళ్ళు తక్కువగా ఉంటాయి, చక్కగా దిగుబడి కూడా మనకి ఈ విధంగా మనం పొందవచ్చు. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, తీగజాతి కూరగాయల సాగు విధానాలను వివరించారు. టమాటాకి ఎండ పడదు, వాన పడదు, చలికాలం పడుద్ది, పండుద్ది. ఓకే. టమాటాకి ఏంటంటే గాలిలో హ్యూమిక్ ఎంత ఉండాలంటే నైట్ 28 టెంపరేచర్ కనుక దాటింది అంటే అక్కడ మీకు టమాటా పండదు. ఇది ఎక్కడైతే మెయింటైన్ అవుతుందో అక్కడ మీకు టమాటా పండుద్ది. ఆ పండిన చోట నుంచి అన్ని చోట్లకి వస్తుంది. మనకేంటంటే మనకున్న వెదర్ కండిషను ఈ బెంగళూరు, మదనపల్లి ఆ ఏరియాలో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వేస్తారు టమాటా. ఇప్పుడు టమాటా వేసి త్రూఅవుట్ 5-6 రాష్ట్రాలకు వాళ్ళు టమాటా అందిస్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ పండిస్తున్నారు కదా, మనం ఎందుకు పండించకూడదని నేను ప్రయత్నం చేసి కింద టమాటా పెట్టి పైన పొట్లకాయ పెట్టి టెంపరేచర్ తగ్గించాం. ఎక్కడ టెంపరేచర్ తగ్గించాం? పందిరిలో టెంపరేచర్ తగ్గించాం. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఈవినింగ్ టెంపరేచర్ 28 మనం తగ్గించలేకపోయాం. గాల్లో హ్యూమిడిటీ తగ్గించలేకపోయాం. గాల్లో హ్యూమిడిటీ తగ్గించాలంటే ఇట్లాంటి ఒక గది లాంటిలో అంటూ వాటికి ఫ్యాన్లు, ఏరియేటర్లు పెట్టి ఒక వాటిని ఏమంటారు పాలీ హౌస్ లాంటి వాటిలో చేయాలి. కాబట్టి మీరు కూడా ఇట్లాంటివి చేసి డబ్బులు నష్టపోకుండా ఉంటారని మనం ఏం చెప్పాం, ఏ టైంలో దేన్ని పండించాలో దాన్ని మాత్రం మీరు పండించాలి. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా వర్మీ కంపోస్ట్, ఘన జీవామృతం, గోశాల, కట్టెగానుగ నూనె, చాఫ్ కట్టర్ యూనిట్లను రైతులు సందర్శించారు. ఆయా యూనిట్ల నిర్వహణ తీరును ఫౌండేషన్ ప్రతినిధులు రైతులకు వివరించారు.
కార్యక్రమంలో రెండో రోజు ఏప్రిల్ 13న చిరుధాన్యాల సాగు మరియు చిరుధాన్యాల ఆహారంపై డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. సేంద్రియ పంటల సాగు చేస్తూ ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే పద్ధతిని తెలియజేశారు. పశు వైద్య నిపుణులు డాక్టర్ జి రాంబాబు సేంద్రియ వ్యవసాయంలో దేశీ ఆవుల ప్రాముఖ్యతను వివరించారు. రాతి బ్రీడ్ ఇదైతే ఇంకా సూపర్ బ్రీడ్. యాక్చువల్గా ఇండియాలో కల్లా బెస్ట్ బ్రీడ్ ఏంటంటే రాతి. ఎందుకంటే మనకు ఈ ఏటు పాలు మన రైతులు సైంటిస్టులు అనమాట క్రాసింగ్ చేసి ఏటు పాలను పోగొట్టారు. రియాలిటీలో ఏటు పాల పర్సెంటేజ్ తగ్గిపోయింది. రియాలిటీలో ఇప్పుడు హయ్యెస్ట్ ఏటు పాలు బాగా ఉండే అంటే 80 to 90% మనకు ఉండే పాలలో ఇదే మెయిన్. ఇది క్రాసింగ్ కాకుండా ఎట్లా కాపాడుకుంటా ఉన్నారు. ఇది మన ఒంగోలు చూసారు ఎంతమంది, మీరు చెప్తే నమ్మరు. మన ఒంగోలు ఆవు కూడా దాదాపు 10 లీటర్లు 15 లీటర్లు ఇచ్చేవి స్టార్టింగ్లో. దాదాపుగా ఇండియాలో అన్ని బ్రీడ్ల కన్నా బలమైన బ్రీడు, హైట్ వచ్చే బ్రీడు, హై రెసిస్టెంట్ బ్రీడు, అన్నీ ఏది తీసుకున్నా కానీ హైయెస్ట్ ఏంటంటే ఇదే. ఆ పాల విషయంలో తగ్గిపోయింది కానీ మనకి హైయెస్ట్ బ్రీడ్ ఇదే. మనకి ఒంగోలు అంటారు. మనకు అంత అద్భుతమైన బ్రీడ్ మన దగ్గర ఉందండి. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం మెళకువలను తెలియజేశారు. సమగ్ర వ్యవసాయంలో జీవాల ప్రాముఖ్యతను తెలిపారు. ఫార్మింగ్ లెవెల్లో చేసుకునే వాళ్ళు గృహవసతి అంటారు. ఇది ఎలివేటెడ్ షెడ్, ఇది వచ్చేసి కింద పక్క ఉండేది. ఇంకా కొన్ని చోట్ల ఈ సింపుల్గా కట్టెలతో కట్టి ఉంటారు. వీటిల్లో ఏది బెస్ట్ అంటే కనుక ఇది బెస్ట్. అవి మీరు ఇక్కడ ఫ్లోరింగు ఇట్లాంటివి ఉంచేదానికన్నా దానికి ఎంత సింపుల్గా మీరు షెడ్ వేసుకుంటే మీరు అంత హ్యాపీగా షైన్ అవుతాయి. మీరు ఒకవేళ ఈ షెడ్ వేయాలనుకుంటే దాదాపుగా 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ మనం సింపుల్గా ఇట్లాంటి షెడ్తోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే కనుక తక్కువ వాటితో చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఒకవేళ ఎవరన్నా తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఒకే చోట అన్ని పిల్లలు కొనుక్కోకూడదు. మీకు అర్థమైందన్న? ఒక చోట 5 నుంచి 10 పిల్లలు మాత్రమే తెచ్చుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఒక పొట్టేలుగా పుట్టేటి ఉంటాయి. మీరు ఒకవేళ 50 పిల్లలు తెచ్చుకున్నారు అనుకోండి, మొత్తం ఒక డిసీజ్ వచ్చిందంటే మొత్తం పోతాయి. అర్థమైందన్న? అందుకు మనం ఏంటంటే ఒక చోట 5, ఇంకో చోట 10, ఇంకో చోట అట్లా తీసుకొచ్చుకోవాలి. అంతేగాని అన్నీ ఒకే చోట తెచ్చుకోకూడదు. భారతదేశంలో మొదటిగా వచ్చిన కోళ్ళు అంటే మనయే అసీల్ కోళ్ళు అంటారు. అసీల్ వెరైటీ అసీల్ అంటారు. ఏ నాటుకోడినైనా అసీల్ అని పిలుస్తారు. జస్ట్ అసీల్ నాటుకోడి. ఇది ఒకటి కడక్నాథ్ అని వచ్చింది. 2 వచ్చినాయి. ఇవి 2 మన దేశంలో ఉద్భవించిన మొదటి కోళ్ళు. ఈ కడక్నాథ్, అసీల్ అంటే నాటుకోడి మనకు తెలిసినట్టు అయ్యి మన అందరి ఇళ్ళలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది కడక్నాథ్ తెలుసా అండి అందరికీ? ఇది మొత్తం నల్లగా ఉంటుంది. బ్లడ్ కూడా నలుపుగా ఉంటుంది. మీరు బిర్యానీ తింటే బిర్యానీ చూడండి ఏం పడిపోయినట్టు ఉంది. సో గుడ్లు మటుకు మళ్ళీ నాటుకోడి గుడ్లు లాగానే ఉంటాయి. అదే హైలైట్ ఇక్కడ. సో ఇది మనకేంటంటే ఆరోగ్యపరంగా మెలనిన్ ఇట్లా కొద్దిగా రక్త సంబంధిత సమస్యలు ఉండే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది. తేనెటీగల పెంపకం గురించి పూర్తి సమాచారాన్ని పి పరిపూర్ణ తెలియజేశారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఉపాధి యూనిట్ గా మరియు వ్యవసాయానికి అనుబంధంగా తేనెటీగలు పెంచే విధానాలను వివరించారు. ఈ తేనె పెట్టెలో 8 ప్రేములు ఉంటాయండి. ఈ 8 ప్రేములలో అందులో 3 రకాల బీస్ ఉంటాయి అన్నమాట. ఆ 3 రకాల బీస్ వచ్చి ఒక పెట్టెలో రాణి ఒకటే ఉంటుంది. కూలీగలు వచ్చి వేల సంఖ్యలో ఉంటాయి. ఈ పోతీగలు వచ్చి వందల సంఖ్యలోనే ఉంటాయి. ఈ కూలీగలు ఏం చేస్తాయి అంటే బయటకు వెళ్తాయి, మకరందాన్ని తెస్తాయి. మకరందాన్ని తేనెగా మారుస్తాయి. తేనెగా మార్చి ఒకదాని నోట్ల నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా కొన్ని వందల సార్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి దాని సెల్లో ఫిలప్ చేస్తుంది. ఫిలప్ చేయడం వల్లనే దానికి చాలా చిక్కదనం వస్తుంది. ఆ ఫిలప్ చేసినా కానీ ఒక్కసారి క్యాప్ చేస్తుంది. క్యాప్ చేసిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు మనం పెట్టిన తర్వాత కూడా అది ఎన్నటికీ పాడు కాదు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళం కానీ ప్రతి ఐటెం కానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ తేనెకు మాత్రం అసలు ఎక్స్పైరీ డేటే ఉండదు. అది ఎన్ని సంవత్సరాలైనా విటమిన్స్ పెరుగుతాయి కానీ అది ఎన్నడూ చెడిపోదు. అనంతరం పశు పోషణ, ప్రభుత్వ పథకాలు, రాయితీలపై డాక్టర్ జి రాంబాబు అవగాహన కల్పించారు. సో ఆవు పేడతో ఏం చేయొచ్చు చూడండి. దొంగలు, నర్సరీ పూల కుండీలు, ధూపు, బత్తీలు, కోన్స్, అగరబత్తీలు, కాయిల్స్, పంచగవ్య ప్రమిదలు, పిడకలు, టూత్ పౌడరు, విభూది, ఫేస్ ప్యాకు, సోప్స్, సున్నిపిండి, డిష్ వాష్, టూత్పేస్ట్, ఆర్గానిక్ ఫర్టిలైజర్. మీరు చూడండి ఎన్ని ఉన్నాయి. వాళ్ళు తయారు చేసే చెప్తున్నా. శ్రీశైలం దేవస్థానం ఉంది కదండి, దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. సో ఓన్లీ ఆవు గోమయం అంటారు కదా, దాని ద్వారా పర్ ఇయర్ వచ్చేసి 1 crore ఆదాయం వస్తుందండి. ఓన్లీ విభూది ద్వారా
సో ఇంకొకటి కూడా ఉందండి, దాంట్లో హైలైట్ ఏంటంటే వర్మీ కంపోస్ట్. ఇంకా మీకు అది కూడా మంచి డిమాండ్. మీరు చూడండి ఆన్లైన్లో కేజీ 20 రూపాయలు ఎక్కడా తగ్గి నాకైతే తెలిసిలేదు వర్మీ కంపోస్ట్. అది చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో వరి, అపరాలు, బొప్పాయి, జామ తదితర పంటల సాగు గురించి ప్రకృతి రైతు శబరినాథ్ వివరించారు. వరి పండిస్తున్నారు, మీరు ప్రకృతి వ్యవసాయంలో పండించారు, ఇంకొకళ్ళు ప్రకృతి వ్యవసాయంలో పండించారు. అది కాదు మెయిన్, మీరు పండించే ఒక గింజ యొక్క స్వభావం ఏంటి, అది తింటే మనకు ఆరోగ్యంలో ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఏ రకమైనా సరే ఒక రకాన్ని సెలెక్ట్ చేసుకొని, మీకు ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ విత్తనాలు వచ్చేసరికి బియ్యంలో కూడా బీపీకి, షుగర్కి, గ్యాస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రైస్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రైస్, ఒక్కొక్క దేశవాళీ విత్తనం ఉంది. మీకు స్ట్రెస్ రిలీఫ్ వచ్చి కుజీ పటాలి వెరైటీ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే మొక్కను మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మొక్కలు తీసుకుంటారు, వరుసగా పెట్టేసి ఉంటాయి, ఇలాగా రోజుగా పెట్టి ఉంటాయి. చూస్తారు కదా నర్సరీకి వెళ్ళినప్పుడు, అక్కడ మీరు తిరుగుతూ ఉన్నప్పుడు అన్నిట్లో వీక్గా ఉన్న మొక్క ఏది ఉందో దాన్ని ఒకదాన్ని తీసేసేయండి బయటికి. తీసుకొని ఇలా వాటర్ తీసుకొని గ్లాస్లో దాన్ని డంప్ చేసుకోవాలి. ఇలాగా డంప్ చేసినప్పుడు రూట్స్ అన్నీ ఇలా ఫ్రెష్గా వచ్చున్నాయా లేవా, అటు పక్కన ఉన్న చూసారా వేర్లు బొడుపులు వచ్చేసేది, ఆ బొడుపులను ఏమంటారు? నెమటోడ్స్ అంటారు. ఎప్పుడైతే ఇలా ఫ్రెష్గా ఉన్న రూట్ ఆ నర్సరీలో గనక అలా గనక మీకు కనిపించింది అనుకోండి, మీరు అక్కడి నుంచి అసలు బయటకు వచ్చేసేయండి. మీరు మొక్క తీసుకొచ్చుకొని మంచియే మేము ఏరిస్తామన్నా అక్కడి నుంచి మీరు మొక్క అనేది తెచ్చుకోవద్దు. నెమిటోడ్ అనేది కనిపించదు, ఆ మట్టిలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మీరు తీసుకొచ్చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ పంట వేస్తారు, ఇది నష్టం వచ్చినా పోతే పోనీలని పీకేస్తారు. తర్వాత మీరు ఏ పంట వేసినా సరే ఎప్పుడూ నష్టాలతోనే ఉంటారు. ఆ నెమిటోడ్ అనేది మన దగ్గరికి ఎంట్రీ అయితే. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా కారం, టమాటా సాస్, బిస్కెట్ల తయారీ, పుట్టగొడుగులు, సిరిధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. వేరుశెనగ విత్తనాలు వేరు చేసే యంత్రం, ఫ్లోర్ మిల్స్, మినీ రైస్ మిల్, యంత్ర పరికరాలు, ప్యాకింగ్ మిషన్, ఆయిల్ ఫిల్టర్ మిషన్, స్నాక్స్ తయారీ యంత్రాలు తదితర ఆధునిక మెషిన్లు, వాటి పనితీరును నేరుగా చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 14న మూడో రోజు సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ పై ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల నాణ్యతను సూచించే FSSAI లైసెన్స్ ని ఎలా పొందాలో తెలియజేశారు. రైతులు సంఘటితంగా FPOలను ఏర్పాటు చేసుకునే విధానాలను, వాటి ప్రాముఖ్యతను వివరించారు. స్వయం ఉపాధి యూనిట్ గా పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు అందుకునే పద్ధతులను నిపుణులు శ్రీమతి జ్యోతి వివరించారు. మనం తినడానికి పనికొచ్చేవి ఈ 4000 రకాల్లో ఒక 200 రకాలు, 180 నుంచి 200 రకాలు మాత్రమే పనికొచ్చే ఉంటాయండి పుట్టగొడుగులు. దాంట్లో మన తెలుగు ఏరియాస్ లో ఒక 4 నుంచి 6 రకాల వరకు మనం పండిస్తున్నారు ప్రెసెంట్. దాంట్లో 1 బటను, 2 మిల్కీ, 3 ఆయిస్టర్, 4 ఎల్మాయిస్టర్ అండ్ ప్యాడిస్ట్రా, షిటాకి. ఈ 6 టైప్స్ మన ఏపీ తెలంగాణలో చాలా మంది గ్రోయర్స్ చేస్తున్నారు. రైట్, వీటిల్లో ఈ వెరైటీ మాత్రమే మేము పండిస్తాము, మిల్కీ పుట్టగొడుగులు. అది రీజన్ ఏమి అని అంటే, మనం ఉన్న చోటు నుంచే పండించుకోవచ్చు, పండించుకున్న ప్రోడక్ట్ అంతా మనం ఆల్ ఓవర్ ఇండియా పంపించుకోవచ్చు. ఈ పాసిబిలిటీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది మాత్రమే
మీకు చెప్పిన పూర్తి 4000 రకాల్లో ఇది ఒక్కటి మాత్రమే 365 రోజులు పండుతుందండి. ప్రకృతి వ్యవసాయంలో జీవ వైవిధ్యం, అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రకృతి రైతు ఏడుకొండలు తెలియజేశారు. ఈ జీవ వైవిధ్యం మీకు 5 సెంట్ల భూమి ఉన్నా, 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 1000 ఎకరాలున్నా ఈ విజన్ తోటి, బయోడైవర్సిటీ విజన్ తోటి ముందుకెళ్ళాలి. ఓవర్ వ్యూ చెప్తున్నా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఒకటి పెట్టుకోండి. బోర్వెల్ ఉంటే బోర్ చుట్టూ గుంత తీసి పెట్టుకోండి. లేదు అంటే మన పొలంలో ఎక్కడైతే వర్షపు నీరు ఇంకిపోద్ది అనుకున్న చోట ఒక బావి అన్నా తవ్వుకోండి. ఆ మట్టి మొత్తాన్ని ఈ భూమిలో ఒక చోట పెట్టుకోండి. బయట నుండి మట్టి తీసుకురావక్కర్లేదు. నెక్స్ట్, ఈ చుట్టూ ఏదైతే మనం కందకం తవ్వుకున్నామో ఈ కందకం 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు ఉండేట్టు చూసుకో. ఈ గట్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం బాగా పొడవుగా పెరిగేటువంటి చెట్లు, అవి మనని సాయిల్ ఎరోజన్, భూమి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అలాగే అవి మనకి రక్షణ వ్యవస్థలా ఉంటాయి. అనంతరం వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుపై డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. పంట కోత అనంతరం కోల్డ్ స్టోరేజ్ మరియు పాలిడ్రైయర్ ప్రాముఖ్యతను ప్రొఫెసర్ టివి రమణారావు రైతులకు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఏమి చేయరు అసలు. మీ పొలంలో ఏదైతే పండుతుందో అది అక్కడే రాలిపోయి, అక్కడే మట్టి అయిపోయి, ఆ మట్టిలో కలిసిపోయి అది మాన్యూర్గా మారుతుంది. అలాంటి వ్యవసాయాలు చేస్తున్నారు. దాని మూలంగా దిగుబడి తగ్గుతుంది. కానీ న్యూట్రిషనల్ క్వాలిటీ చూస్తే అవి చాలా మంచి పౌష్టికాహారం ఇచ్చే పంటలలాగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏమంటున్నా తెలుసా, మీ వ్యవసాయాన్ని పౌష్టికాహార ఆధారిత వ్యవసాయం చేయండి. అంటే న్యూట్రిషనల్ బేస్డ్ వ్యవసాయం. మీరు ఏదైతే తింటారో, ఏదైతే దానికి మార్కెట్లో డిమాండ్ ఉందో దాన్ని పండించేటట్టుగా చూడండి. ఇవాళ రైస్ కల్టివేషన్ తగ్గింది, మిల్లెట్స్ పెరిగింది అని చెప్పేసి ఆ రకమైన వ్యవసాయం చేయమంటున్నారు. దాని మూలంగా రైతుకి తన పండించే పంటకి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. కేవలం క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనతో పంటల సాగు, యాజమాన్య విధానాలు, సేద్యంలో డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, పంటల ప్రాసెసింగ్తో విలువ జోడించే పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించేలా 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. గోశాల నిర్వహణ, కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ, వానపాముల ఎరువు, ఘన జీవామృతం తయారీ విధానాలను ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాల బిస్కెట్లు, చిరుధాన్యాల వంటకాల తయారీ యూనిట్లను చూపించి నిర్వహణ మెళకువలు తెలియజేశారు. పంట ఉత్పత్తులకు విలువ జోడించి అదనపు ఆదాయం అందుకునేందుకు ఆచరించాల్సిన మార్గాలను వివరించారు. రైతు నేస్తం సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా పరిశీలించిన రైతులు సాగు విధానాలను తెలుసుకున్నారు. మల్టీలేయర్ మోడల్ ని పరిశీలించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాల స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకునేలా ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు నాగభూషణ్. నేను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం, ఈ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల మందు స్ప్రే చేసేటప్పుడు నేను చాలా ఇబ్బంది పడినాను. ఎంత 20 డ్రమ్లు మామూలుగా ఒకసారి స్ప్రే చేసినప్పుడు 2-3 రోజులు నాకు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతుంటే, అది వేరే మనిషిని పెట్టి కొట్టించినా కూడా మనం దాంట్లో దగ్గరలో ఆ మందు పోసుకుంటా, డ్రమ్లో పోసుకుంటా, నీళ్ళు అందించుకున్నా కూడా ఆ వాసనకి మనకి అప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంటా. దానివల్ల న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని నా మనలో 2-3 సంవత్సరాల నుంచి ఆలోచన ఉండింది. తర్వాత మనం రీసెంట్గానే చూసినాను, ఇది ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన నుంచి ఫస్ట్ ఏం చేయాలా, నీళ్ళ పరీక్ష, తర్వాత PMDS, అట్లా కంటిన్యూ పద్ధతిలో కషాయాలు ఫస్ట్ ఏం కొట్టుకోవాలా, పచ్చపురుకు ఏం కొట్టుకోవాలా, తెల్లదొంకి ఏం కొట్టుకోవాలా, అంత కషాయాలు అంత స్ప్రే చేసి ఎట్లా స్ప్రే చేసుకోవాలా అని మనకు ఒక సిస్టమేటిక్గా మనం ఎట్లా చేసుకోవాలో, ముందుకు పోవాలని దారి చూపిస్తారు. అది కాకుండా వీళ్ళు ఇంకా వేరే మోడల్, కూరగాయల మోడల్ కానీ, తేనెటీగల పెంపకం కానీ, పుట్టగొడుగుల పెంపకం, మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏది నచ్చితే మనం ఏ దాంట్లో బాగా ముందుకు పోగలమా అని ఆలోచించుకొని మనం ముందుకు పోయి డెసిషన్ తీసుకొని బాగా అందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఆరోగ్యాలు తమ కుటుంబాలతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ 3 రోజుల కార్యక్రమంలో మిల్లెట్స్ మనకి భోజనాలు అన్ని పెట్టి మనం దాని రుచి తెలుసుకునేటట్లు మనకి చేసినాడు. ఈ అవకాశం ఇచ్చిన ఈ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు సుప్రజ. నేను పిరింగపురం గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ 3 days ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కండక్ట్ చేసిన దాని నుంచి నేనేం నేర్చుకున్నానో చెప్తాను. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే మేము BSc అగ్రికల్చర్ చేస్తున్నాము. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే మాకు ఇంటర్న్షిప్ ద్వారా వచ్చింది. దీంట్లో ఏంటంటే మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి మాకు ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకున్నాము. కెమికల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించి రోగాలని ఎక్కువ పాలవుతున్నారు.
అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే దాని మీద ఎక్కువగా నేర్చుకున్నాము. సో మష్రూమ్ కల్టివేషన్ కూడా మేము నేర్చుకోవడం జరిగింది. ఆ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఈ రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా మేమైతే ఈ మష్రూమ్ కల్టివేషన్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నామని చెప్పేసి. నా పేరు పవన్ కుమార్ రెడ్డి. నేను ముత్యాలపాడు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడికి రావడానికి కారణం వచ్చేసి నాకు యాక్చువల్గా మేము ఇంట్లో కూడా సిరిధాన్యాలు తింటాము, అంబలి రూపంలో తీసుకుంటాం ఆల్రెడీ. బట్ దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే యాక్చువల్గా నాకు నీళ్ళు కావడం ఎక్కువ కంటిన్యూస్గా వచ్చేది. బట్ ఆదరవల్లి సార్ చెప్పిన తర్వాత నుంచి ఫాలో కావడం చేసి నేను అంబలి చేసుకొని తింటున్నాను. ఇప్పుడైతే మాత్రం నాకు ఎటువంటి డిసీజ్ లేదు. సో అదైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్కి అయితే. అండ్ ఈ ఫౌండేషన్కి వచ్చిన దానివల్ల నాకైతే ఒకటి దేశవాళీ ఆవు గురించి చాలా ఎక్కువ ఇష్టం పెరిగింది. అండ్ డైరీ ఫార్మింగ్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ చిరుధాన్యాలు ప్రాసెసింగ్ కూడా మా వైఫ్ వచ్చేసి ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్ మీద చేసుకోవాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ నిన్న మేము చూడడం వల్ల నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా ఈ కషాయాల గురించి కూడా చెప్పారు, అది కూడా బాగా అనిపించింది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూస్ ఉండడము అదంతా బాగా చాలా యూస్ఫుల్ అనిపించింది దీనివల్ల. థ్యాంక్ యూ. నేను వచ్చిన 3 రోజుల్లో మొదట భూమిని ఎలా కాపాడుకోవాలి, తద్వారా మనం ఎటువంటి రసాయనం లేకుండా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, కూరగాయలు ఎలా పండించాలి, వరిని ఎలా పండించాలి, ఇవన్నీ నేర్చుకున్నాం సార్. అలాగే గోవుల గురించి, గోవు తాలూకా ఉపయోగాలు అక్కడ మనం తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చూపించారు. దేశవాళీ రకాల గోవులు చాలా చూసాము. అలాగే మనం తయారు చేసిన ఉత్పత్తుల్ని ఎలాగా దానికి వాల్యూస్ యాడ్ చేసి ఎలాగా మనం ఎక్కువ ధరకు అమ్ముకోవాలి. యాక్చువల్గా మనం నిజంగాడికి వచ్చింది ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి నేర్చుకొని తద్వారా మనం ఎక్కువ ఇన్కమ్ చాలా సంపాదించాలి. అవన్నీ ఇక్కడ నిన్న మనకు ప్రాక్టికల్గా చూపించారు సార్. అవి చూసిన తర్వాత 5 అంచెల సాగు పద్ధతిని అది నిజంగా చాలా చక్కగా నాకైతే అనిపించింది. తప్పకుండా అది మేము ఒక 5 సెంట్లు 10 సెంట్లు మనం చేయగలం సార్, అది మన కుటుంబానికి. అలాగే నాకు కొంచెం ఇష్టం రావడానికి ప్రధాన కారణం పుట్టగొడుగులు. ఆడకి వచ్చే ముందే కూడా నేను పుట్టగొడుగులు అనేది కొంచెం ప్లాన్ చేసి వచ్చాను. నాకు కొంతవరకు అయితే ఫీడ్బ్యాక్ అందింది. తర్వాత యూట్యూబ్లు, తర్వాత మేడం గారి తాలూకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి కూడా నేను పట్టుకొడుకుల్ని అంటే ఒక రైతు ఎలాగా వ్యాపారవేత్తగా ఎలా పెద్దవాడు కావాలనే దాన్ని నేనైతే ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను సార్. ఈ విషయాల్లో నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నా పేరు ఏవిఎన్ ప్రసాద్, మాది భీమవరం. ఇక్కడికి ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎలా పండించుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలి. సో ప్రధానంగా ఏంటంటే మన ప్రతి ఒక్కరి లక్ష్యం ఎలా ఉండాలంటే ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి నాకు సాధ్యమైనంత వరకు నేనేమైనా చేయగలనన్న ఆలోచనలో నేను చదువుకున్నా కూడా, బట్ ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి, కల్తీ లేని ఆహారం తీసుకోవడానికి మనకి ట్రైనింగ్, దీన్ని ఇచ్చి మనం ఉత్పత్తులు పెంచుకుని ఒక రైతుగా, ఒక వ్యాపారవేత్తగా మారడానికి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చి కొత్త విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు బి మారుతి మోహన్ రావు సార్, పాపట్ల నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ చదువు అయిపోగానే పౌల్ట్రీ ఫామ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ బాగా. అది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మెయింటైన్ చేశాను. మార్కెటింగ్లో ప్రాబ్లం వచ్చి వదిలేసి మళ్ళీ అగ్రికల్చర్లోకే వచ్చాను సార్ తిరిగి. తర్వాత అన్ని రకాలు చేసి తర్వాత పాలేకర్ గారి మీటింగ్కి వెళ్ళానండి తిరుపతి. అప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి కషాయాలు తయారు చేయటం మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నానండి. నేను మిర్చి పండించానండి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో. కాకపోతే అమ్ముకోలేకపోయాను సరిగా. సగం అమ్ముకున్నాను, సగం అమ్ముకోలేకపోయాను. తర్వాత దాన్ని కారం పట్టించి హైదరాబాద్ హాస్టల్స్ పంపించానండి. నాకు కోళ్ళు కూడా ఇష్టం అండి, నాటు కోళ్ళు కూడా. ఇప్పుడు పెట్టాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను, తోటలో పెట్టాలని ఆలోచనలో ఉన్నానండి. ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయండి, మాకు ఉపయోగపడేవి. తోటల విషయంలో కానీ ఆ తోటలు కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, దాని సిస్టమ్ కూడా మాకు మంచిగా చెప్పారండి. ఇప్పుడు తోట పెట్టాలంటే మాకు ఆ 5 లేయర్ మోడల్ పూర్తిగా అర్థమైందండి. నాకు సిస్టమ్ కూడా నేను అంతా చూశాను, అది కూడా మొత్తం రాసుకున్నాను. అదే సిస్టమ్ ఖచ్చితంగా ఫాలో అవుతానండి. నేను పేరు గౌస్ అండి. నేను ఎన్టీఆర్ జిల్లా విసనపేట గ్రామం నుంచి వచ్చాను. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయాలంటే మెయిన్గా మన ఆరోగ్యం కోసం చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది. అంటే రసాయనాలు వాడటం వల్ల బాగా హెల్త్ పాడవుతుంది. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేస్తే ఒకేసారి మనం
అంటే లాభాలు ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఒక 2-3 ఇయర్స్ దాకా దాన్ని చేసుకుంటా ఉంటే అది సాయిల్ అలవాటు పడి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో చేస్తాను, జాబ్ వచ్చాక కొంచెం చూసుకొని చేస్తాను ఆర్గానిక్ ఫార్మింగ్. సార్ నా పేరు మోహన్ అండి, మారేడుబాక, విజయనగరం డిస్టిక్. నేను ప్రజెంట్ ఎందులో సెటిల్ అవ్వలేదు. ఇలా ఫార్మింగ్లో కానీ దీని రిలేటెడ్గా ఏదో ఒకటి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అంటే 100% అందులో ఉండి చేద్దామని వచ్చాను ఇక్కడికి. ఈ 3 days కూడా ఇక్కడికి వచ్చాక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఒకటి ఉంది, అంటే బయట కూడా దొరుకుతాయి కానీ అంటే ఈ పని మీద వచ్చి ఈ మెటీరియల్ తీసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నాకు కొంచెం గైడెన్స్ వచ్చింది. ఓన్లీ ఇంతకుముందు ఏంటంటే జీవామృతం ఎప్పుడు వాడాలి, అలాగే అగ్నాస్త్రం అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇవి ఉన్నాయని తెలుసు, కానీ ఎప్పుడు ఏది వాడాలని తెలియదు. 25 రకాల నవధాన్యాలు అనేవి వేయమని చెప్పారు. అంటే ప్రాసెస్ ఫస్ట్ అది, నెక్స్ట్ ఏమో మళ్ళీ ఏదైనా క్రాప్ పెట్టాక వెంటనే జీవామృతం అంటే ప్యాటర్న్ 1 by 1 ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఏది చేయాలి అనేది తెలుసుకున్నాను. ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేయగలని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ. ఎలా కూరగాయలు పండించాలి, ఎలా కెమికల్స్ లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి రైతులకు కానీ ప్రజలకు కానీ అందరికీ ఎలా చేయాలి అవన్నీ మంచిగా నేర్పించారు వాళ్ళు. భూములు ఎలా pH లెవెల్ అవన్నీ టెస్ట్ చేయాలి, ఏ భూములు ఎంచుకోవాలి, ఏ పొలానికి సరిపడా ఆర్గానిక్ కార్బన్ అవన్నీ ఎలా చూసుకోవాలో చెప్పారు. నా పేరు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి. సుభాష్ పాలేకర్ విధానం ద్వారా జీవామృతము, బీజామృతము, ఘన జీవామృతం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కమర్షియల్గా చూడకుండా ఫస్ట్ మన ఫ్యామిలీ ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత 10 మందికి మనం హ్యాపీగా ఉండాలా, వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలా. అట్లా మనం మోటివేట్ అవుతే మిగతా వాళ్ళందరూ మోటివేట్ అవుతుంటారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.